బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే తొలివారాన్ని ముగించుకుంది. తొలివారంలో ఒక ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. అయితే ఈ నామినేషన్స్, ఈ సేవింగ్, ఈ ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే హౌస్లో ఉన్నటువంటి మోస్ట్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక కంటెస్టెంట్కి ఇది వేకప్ కాల్ అని చెప్పాలి. ఆమె మరెవరో కాదు, విష్ణుప్రియ. యాంకర్ విష్ణుప్రియ హౌస్లో ఉంది అనే విషయం చాలామందికి అయితే తెలియట్లేదు, చాలామంది గుర్తించట్లేదు. కాసేపు అలా పృథ్వీతో మాట్లాడినప్పుడు, కాసేపు అలా నిఖిల్తో మాట్లాడినప్పుడు, లేదంటే సోనియాతో గొడవ పడినప్పుడు మాత్రమే విష్ణుప్రియ హౌస్లో ఉందనే విషయం అయితే అర్థమవుతూ ఉంది. అంటే ఫస్ట్ వారానికి సంబంధించి సేవింగ్ ప్రక్రియలో ఆమెకి ఓటింగ్ అయితే బాగానే జరిగిందని చెప్పి తెలుస్తోంది. అనధికారిక పోలింగ్స్ బయట ఏవైతే జరుగుతూ ఉంటాయో అవి చూస్తే విష్ణుప్రియకి చాలా మంచి ఓటింగ్ అయితే వచ్చింది. కానీ సేవింగ్ మాత్రం ఆవిడ సేవింగ్ చూసుకున్నట్లయితే 4th ప్లేస్లో, అంటే 6 నామినేషన్స్లో ఉంటే 4th ప్లేస్లో విష్ణుప్రియని అయితే సేవ్ చేయడం జరిగింది. అది ఆమెకి ఒక రకంగా ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ కూడా వాళ్ళు ఇచ్చారేమో అనిపించింది అనమాట బిగ్ బాస్ హౌస్ వాళ్ళు. అంటే నువ్వు కొంచెం డేంజర్ జోన్లోకి వెళ్తున్నావు, కొంచెం ఇప్పటికైనా మేల్కొని కంటెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఒక విషయం అయితే చెప్పారేమో అనిపించింది. ఎందుకంటే ఓటింగ్ పరంగా సేవ్ చేసుకున్నట్టయితే విష్ణుప్రియని టాప్లో సేవ్ చేసి ఉండాలి. ఒకవేళ విష్ణుప్రియని కనుక టాప్ ప్లేస్లో సేవ్ చేసి ఉంటే, అంటే సోనియాని కాదని విష్ణుప్రియని కనుక ఫస్టే సేవ్ చేసి ఉన్నట్టయితే ఆమెకు అర్థమైపోయేది ఏంటంటే, ఆమెకు అది అర్థమయ్యేది కాకపోవచ్చు విషయం, తను ఎంత డేంజర్లోకి వెళ్ళబోతుంది అనే విషయం, బయట ఎలా సినారియోస్ నడుస్తున్నాయని. కాబట్టి ఆవిడ ఏంటంటే, ఓకే నేను బాగానే ఉన్నట్లున్నాను, నేను బాగానే ఆడుతూ ఉన్నట్లున్నాను, కాబట్టి నేను ఫస్టే సేవ్ అయిపోయాను, ఉన్న వాళ్ళందరిలో కూడా నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పి ఆ విషయం అయితే ఆమెకు క్లారిటీ వచ్చి ఉండేది. కాబట్టి అలా చేయకుండా ఫస్ట్ సోనియాని సేవ్ చేశారు, ఆ తర్వాత శేఖర్ భాషని సేవ్ చేశారు, ఆ తర్వాత పృథ్వీని సేవ్ చేశారు, ఆ తర్వాతే విష్ణుప్రియని సేవ్ చేశారు. అంటే ఆవిడలో ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేశారు. అది మనకి నిన్న క్లియర్గా కనిపించింది ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే. నేను ఇంకా సేవ్ కావట్లేదు అని ఒక స్పష్టమైనటువంటి ఆ భయం అయితే ఆమె ముఖంలో కనపడింది. సో అది ఆమెకి క్లియర్ కట్గా మెసేజ్ ఇవ్వటమే. అలా కాకుండా హౌస్లో నువ్వు ఉంటే, అంటే ఉన్నాను అనేలాగా ఉంటే మాత్రం హౌస్లో ఉండవు అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విషయంలో విష్ణుప్రియ కూడా క్లారిటీ వచ్చినట్టు మనకు అర్థమైంది. మనకైతే క్లారిటీ ఉంది, హౌస్లో విష్ణుప్రియ ఉందో లేదో కూడా తెలియట్లేదు అని చెప్పి. ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు మాత్రమే తన వాయిస్ని రైస్ చేసి సోనియాతో ఊరికే కాసేపు గొడవ పడి, లేదంటే నిఖిల్ని నిలదీసి నువ్వు వచ్చేసి, లేదంటే పృథ్వీతో కాసేపు నేను కలిపిన కాఫీ ఎలా ఉంది, ఇట్లా 5-10 నిమిషాల ముచ్చట్ల పరంగా చూసుకున్నట్లయితే విష్ణుప్రియ హౌస్లో కొనసాగడం చాలా అంటే చాలా కష్టం. ఆ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పేశారు. ఇది నిజంగా విష్ణుప్రియకి వేకప్ కాల్ అని చెప్పాలి. బయట తనకున్నటువంటి ఇమేజ్ వేరు, తనకున్న ఫాలోయింగ్ వేరు, హౌస్లోకి తను వెళ్ళేటప్పుడు తన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరు. ఈ సీజన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అనే ఒక అభిప్రాయంతోనే విష్ణుప్రియని హౌస్లోకి తీసుకెళ్లారనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ క్లారిటీనే విష్ణుప్రియకి లేదు. మేబీ నేను ఇప్పుడల్లా హౌస్ నుంచి బయటికి వెళ్ళను కదా, ఒక 4 రోజులు ఆగి తర్వాత నా విశ్వరూపం ఏంటో చూపిస్తాననే ఒక ఆలోచనలో విష్ణుప్రియ ఉందేమో తెలియదు. కానీ ఈ సేవింగ్ మాడ్యూల్ చూసుకున్నా కానీ, అంటే ఈ సేవింగ్ సినారియో చూసుకున్నా, లేకపోతే ఆమె ప్రదర్శన చూసుకున్నా కానీ మనకైతే క్లారిటీ అయితే వచ్చింది. విష్ణుప్రియకి ఇప్పుడే వేకప్ కాల్ ఇది. ఇప్పటికైనా మేల్కొని హౌస్లో కాస్త యాక్టివ్గా మారి హౌస్లో ఉన్నటువంటి పనులు చేయడమే కాదు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్తో ఎంటర్టైన్మెంట్ చేయడం కావచ్చు, లేకపోతే తన వరకు వచ్చిన విషయాన్ని ఏదైనా స్ట్రాంగ్గా మాట్లాడటం, తన కోసం తను స్టాండ్ తీసుకోవటం, ఏదైనా టాస్క్లు వస్తే ప్రాణం పెట్టి ఆడటం, ఇవన్నీ కనుక స్టార్ట్ చేస్తే విష్ణుప్రియకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తను టాప్ 5కి వెళ్తాం, ఖచ్చితంగా వెళ్ళడం అయితే జరుగుతుంది తనకున్న ఫాలోయింగ్ బట్టి చూస్తే. కానీ ఫాలోయింగ్ అనేది ఎంతవరకు అంటే, తను హౌస్లో ఆట కనుక సరిగ్గా ఆడకపోతే ఖచ్చితంగా బయట తన ఫాలోవర్స్ కూడా ఓట్లు వేసే పరిస్థితి అయితే ఉండదు. సో అదే విషయాన్ని బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఆమెకి ఇండైరెక్ట్గా చెప్పేసినట్టున్నారు 4th ప్లేస్లోకి తీసుకెళ్ళి సేవ్ చేయడంతో. ఎందుకంటే శేఖర్ భాష ముందే సేవ్ అయిపోయాడు, పృథ్వీ ముందే సేవ్ అయిపోయాడు, సోనియా కూడా ముందే సేవ్ అయిపోయింది. కానీ విష్ణుప్రియ రావడానికి మాత్రం అంత టైం అయితే పట్టింది. సో ఆమెకైతే ఇప్పటికి క్లారిటీ వచ్చినట్లుగా అనిపిస్తోంది. కాబట్టి హౌస్లో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నాటికి రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాము, మా ఆట దగ్గరకు వచ్చినాక ఆడతా నేను అనే ఒక ధోరణి ప్రదర్శించినటువంటి బేబక్ అయితే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అది కూడా విష్ణుప్రియకి ఒక అలార్మింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఖచ్చితంగా అది ఒక హెచ్చరిక కిందకే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా విష్ణుప్రియ మేల్కోవాలని చెప్పి తన అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అలాగే సీజన్ పరిస్థితి చూసుకున్నా కానీ సీజన్ పరిస్థితి కూడా చాలా లోగానే కనిపిస్తుంది. కాబట్టి విష్ణుప్రియ ఇప్పుడు కనుక యాక్టివ్ అయ్యి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, కంటెంట్ ఇచ్చి జనాల్లోకి షోని తీసుకెళ్తే అది ఆమెకు చాలా ప్లస్ అవుతుంది. ఆ తర్వాత ఆమెకి ఏదన్నా ఈ సీజన్ వల్ల ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా అయితే ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా విష్ణుప్రియ మేల్కొని మంచి కంటెంట్ ఇస్తుందని మనమైతే ఆశిద్దాము. మరి ఇప్పటివరకు తొలి వారంలో విష్ణుప్రియ ఆట మీకు ఎలా అనిపించింది? విష్ణుప్రియకి మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.